ఫోన్ అనేది తిన్నా. తిరుపతి జిల్లాకు చెందిన మెగా అభిమాని ఈశ్వరయ్యను అతడి తల్లిదండ్రులను మెగాస్టార్ చిరంజీవి సత్కరించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ యోగక్షేమాల కోసం ఈశ్వరయ్య చాలా కాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో పొర్లు దండాలు పెడుతూ మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తున్నారు. అలాగే కరోనా సమయంలో మెగా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తిరుమల నుంచి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సైకిల్ యాత్ర చేశారు. అయితే ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని అలిపిరి నుంచి తిరుమలకు పొర్లు దండాలు పెట్టుకుంటూ చేరుకున్నారు. అదే రోజు తిరుమల దర్శనానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లారు. వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి వెళ్లేందుకు వెయిట్ చేస్తున్న చిరంజీవికి ఈశ్వరయ్య గురించి కొందరు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఈశ్వరయ్యను చిరంజీవి పలకరించారు. హైదరాబాద్లో తన ఇంటికి రావాలని సూచించారు. ఈ నెల 26న తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి ఈశ్వరయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈశ్వరయ్య తల్లిదండ్రులను చిరంజీవి పట్టు బట్టలతో సత్కరించారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు తిరుపతి చేరుకున్న ఈశ్వరయ్యతో సమయం ముచ్చటించింది. ఇకపై తనను చిరంజీవి యాత్రలు చేయొద్దన్నారని, ఆయన మాటను జవదాటనని ఈశ్వరయ్య చెప్పారు. కాకపోతే ఆలయాలకు వెళ్లి మెగా ఫ్యామిలీ కోసం పూజలు మాత్రం చేస్తానని వెల్లడించారు. ఈశ్వరయ్య మాది బల్జిపల్లి గ్రామం, రామచంద్రపురం మండలం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి అంటే అంత ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఫస్ట్ సినిమా ఖైదీ సినిమా. అప్పటి నుంచి కూడా నేను సినిమాలకు వెళ్ళేవాడిని. పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళం కొద్దిగా ఇదిగా. అన్నయ్యకి పుట్టినరోజులు జరపడం, చాక్లెట్లు పంచడం మా గ్రామంలో తగ్గలతో అలా నాకు చిరంజీవి పైన బాగా అభిమానం పెరిగింది. 1980లో విష్ణుప్రియ అవార్డు షూటింగ్ అని వచ్చారు. అప్పుడు నేను ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది నాకు. అప్పుడు అన్నయ్యని చూశాను. అప్పటి నుంచి ఇంకా ప్రేమ పెరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నయ్య కోసం ఆయన అభిమాని. ఆయన బర్త్డేకి ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు? ప్రతి ఒక్క బర్త్డేకి చాక్లెట్లు పంచడం, గతంలో కాలేజీలలో కూడా నేను ఇంటర్ వరకు చదివాను. కాలేజీలో కూడా చాక్లెట్లు పంచాను ఆయన బర్త్డే. ఒక్కొక్కప్పుడు సండే వచ్చిందనుకో అన్నయ్య బర్త్డే, ముందు రోజు కాలేజీలో పంచేస్తాను చాక్లెట్. ఆ విధంగా కాలేజీలో కూడా నేను అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాంటివి చేశారు? సైకిల్ యాత్ర చేశారు. సైకిల్ యాత్ర. అన్నయ్యలకి ఇద్దరికి కరోనా వచ్చిందని తొందరగా కోలుకోవాలని నేను మన తిరుపతి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి వరకు అన్నయ్య పేరుతో ప్రతి ఒక్క గుడిలో గోత్రనామాలతో అర్చన చేయించేవాడిని. ప్రతి గుడిలో ప్రతి ఒక్క ఏకాదశికి నేను మేల్కొనే ఉంటాను. నేను హరేరామ్ భజనలకు వెళ్తాను. భక్తాంజనేయ స్వామి గుడి, శ్రీవారి మెట్టు. గతంలో మా గ్రామంలో చేసేవాడిని. పౌర్ణమి మా గ్రామంలో నిలిపేసినాక నేను అక్కడికి వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ పౌర్ణానికి ఇక్కడ కాయంపేట రంగనాయకుల స్వామి గుడి ఉంది. అక్కడ డైలీ అక్కడ పౌర్ణానికి అక్కడికి వెళ్తాను. మీ అన్నయ్య మిమ్మల్ని ఇంటికి పిలిచాడు కదా? అన్నయ్య అదే మొన్న పొలిదండాలు పెట్టాను కదా అన్నయ్య బర్త్డేకి. అది తెలిసింది అన్నయ్యకి. గెస్ట్ హౌస్లో మాట్లాడాలి అని చెప్పారంట. అది నాకు తెలిసింది. కానీ గెస్ట్ హౌస్లో ఇక్కడ వద్దు, డిస్టర్బ్ అవుతుంది, ఇంటికి నేను పిలిపించుకుంటాను అన్నాడు.
నేను దర్శనం చేసుకొని వైకుంఠం అన్నకాడికి వచ్చాను. అన్నయ్య వస్తూ ఉన్నాడు. అన్నయ్య కొంచెం కూర్చోండి. అన్నయ్య వస్తూ ఉన్నారు. అన్నయ్య వస్తే వేరే అబ్బాయి ఈ విధంగా ఈశ్వరన్న అంగ ప్రదర్శనతో వచ్చారని గట్టిగా అరిసేకాడికి అన్నయ్య తెలుసుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడి నేనే నా ఖర్చులతో నేను పెట్టుకొని పోతాను, స్వామినాయుడు గారికి చెప్తాను అని చెప్పారు. మళ్ళా అన్నయ్య హైదరాబాద్ చేరుకున్నాక స్వామినాయుడు గారికి ఫోన్ చేశారు. సార్ ఈ విధంగా రావాలి సార్ అని. సరే సార్ మీ ఫ్యామిలీని రమ్మన్నారు. నాకు ఆనందం ఎక్కడ వేసిందంటే మా అమ్మ మా నాయన్ని నేనేం సాధించానంటే ఈరోజు నేను చిరంజీవి అన్నయ్యని సాధించాను. ఆ ప్రేమ అనేది చెప్పుకోలేం. అన్నయ్య బాగుంటే చాలు అని అన్నయ్య వచ్చినా పవన్ అన్న వచ్చినా నేను దూరంగా నుండి చూసుకొని వెళ్ళిపోతా. దగ్గరికి బాగుంది వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకుంటా దేవుణ్ణి. ప్రతి ఒక్క రోజు నేను అన్నయ్య పైన ప్రతి ఒక్క రోజు గుళ్ళు అర్చన చేపిస్తా. అన్నయ్య వాళ్ళది జనకల గోత్రం. ఆ గోత్రం నామాలతో అన్నయ్య పైన, రామ్ చరణ్ పైన, మన కళ్యాణ్ అన్నయ్య, ఇంకా సురేఖమ్మ, మాకు తల్లిదండ్రులకి చిరంజీవి అమ్మ నాన్నకి వాళ్ళకి మేము చేతులెత్తి దండం పెట్టాం. మాకు ముగ్గురు త్రిమూర్తులు ఇచ్చావమ్మ. ముగ్గురు ఒకరు సహాయం ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎంతోమందికి ప్రాణదాత చేశాడు అన్నయ్య. అదేవిధంగా కరోనాలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారు. ఎంతోమందికి నేత్రదానం కంటి చూపునిచ్చారు. అలాంటి వ్యక్తులు బాగుండాలి, అన్నయ్య బాగుండాలి. అది నా కోరిక. మీ అమ్మ నాన్న ఇంటికి పిలిపించారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు? మా అమ్మ మా నాన్న పిలిపించిందంటూ చాలా చెప్పలేం, అద్దులు లేవు. పిలిపించి ఏం చేయాలి? పిలిపించి పట్టు వస్త్రాలు పెట్టి నాకు ఇప్పుడు కూడా నాకు ఇదొక కలగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు, నేను ఎంత కోట్లాది మంది అభిమానులలో నేను ఒక్కడినే. ఆ ఒక్కడిని ఈరోజు అన్నయ్య నన్ను గుర్తించి ఈరోజు ఇంటికి పిలిపించారంటే చాలా సంతోషంగా ఉంది. అందులో మా తల్లిదండ్రులు కల్పించాను. నన్ను కన్న తల్లిదండ్రికి ఇదో చిరంజీవి అన్నయ్య అంటే. నేను చిరంజీవి అన్నయ్యలో ఒకటే చూశాను, అయ్యప్ప మాల ఆ రోజే వేశారంట. ఆ రోజు కృష్ణ జయంతి. నేను మొక్కుకోండా పవన్ అన్న గెలిస్తే అయ్యప్ప మాల వేస్తాను. ఇదే నా ఫస్ట్ అయ్యప్ప మాల కూడా ఇదే. ఇంకా వేయలేదు, అక్టోబర్లో వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అన్నయ్యకి మొక్కుబడి కాబట్టి. ఇంకా రేపు విజయవాడ వెళ్తున్నాను. అన్నయ్య ఇంకా కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేశారు. నేనేమనుకున్నానంటే యాత్రలో నా ఊపిరిన్నంత వరకు చేద్దాము అనుకున్నా. అన్నయ్య ఇంకొద్దు అనేసారు. ఆడికి అన్నయ్య మాట జమ దాటకుండా నేను అదే పాటిస్తున్నాను. నాకు మొక్కుబడి ఉంటే పోతాను, నేరుగా పోతాను, గుళ్ళోకి పోయి అన్నయ్య పైన అర్చన చేపిస్తాను, 10 మందికి సేవ చేస్తాను. రక్తదానం కానీ ఇవన్నీ ఇది చేపిస్తాను అందరిలోకి. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళి అన్నయ్య గురించి రాష్ట్రం మొత్తం తెలియజేయాలి. ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి. అందరూ బాగుంటారు. ఈరోజు మన రాష్ట్రం కూడా బాగుంటుందంటే అది మెగా ఫ్యామిలీ వల్ల, అన్నయ్య వల్ల. ఈరోజు దేశంలో కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్ వల్ల ఈరోజు ప్రధానమంత్రిగా నిలిచారు. అది కూడా చాలా గర్వకారణం. పవన్ అన్న కూడా గెలవాలని మన హనుమాన్ జయంతి రోజు పులిదండాలతో హనుమాన్ దర్శనం చేసుకున్నాం. ఓకే.